చేస్తాను. వాళ్ళు చాలా టాలెంటెడ్, కానీ వాళ్ళలో లోపాల వల్ల వాళ్ళు ఎంత మిస్ అయ్యారో మీకు ఈరోజు చెప్తాను. ఓకేనా? ఓకేనా? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ నాన్న. ఏంటి నాన్న ఇలా వచ్చావు అంటే తను ఏం చెప్తున్నాడు తెలుసా? పాస్టర్ గారు నేను మెడల్స్ వచ్చాయి పాస్టర్ గారు అని చెప్తున్నాడు. ఎందులో వచ్చాయి నాన్న? గేమ్స్ లో. నేను చాలా బాగా గేమ్స్ ఆడతాను పాస్టర్ గారు, నాకు ఎన్ని మెడల్స్ వచ్చాయో చూసారా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. తను అన్నాడు, పాస్టర్ గారు ఏమన్నారో తెలుసమ్మా? అవునా నాన్న, గాడ్ బ్లెస్ యూ, నీకు చాలా ప్రైజెస్ వచ్చాయమ్మా, నీకు చాలా చాలా దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు, నీకు ఇంత టాలెంట్ ఉందా అంటే, అవును పాస్టర్ గారు నేను బాగా గేమ్ ఆడతాను, నాకు చాలా టాలెంట్ ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఈ బిడ్డని మీరు ఎంతగానో గేమ్స్ లో ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, అలాగే ఈ బిడ్డ స్వార్థలో కూడా ఆయన కాళ్ళ చేతులు వాడాలని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అయితే బాబు అంటాడు, అదేంటి పాస్టర్ గారు, నేను సువార్తకు రావడం ఏంటి, నేను సువార్తకి రాను, నేను గేమ్స్ ఆడతాను, నాకు మంచి పేరు వస్తుంది, నేను గేమ్స్ ఆడితే అని తినంటున్నాడు. పాస్టర్ గారు అంటారు, నిజమేనా, నువ్వు గేమ్స్ కూడా ఆడు, కానీ నువ్వేం చేయాలి, సువార్తకి రావాలి, నీ కాళ్ళు చేతుల్ని దేవుడి కొరకు వాడాలి అంటే, ఒంటి పాస్టర్ గారు నేను గేమ్స్ ఆడితే నాకు మంచి పేరు వస్తుంది, ఇది సువార్త చేసి నాకు ఏం పేరు వస్తుంది, నాకు అసలు రాలేదు, కొంటే మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారని వెళ్ళిపోయాడు. అమ్మ అంటే ఏమన్నాడో, ఏమన్నాడమ్మా, ఏమన్నాడు? గేమ్స్ ఆడితే నాకేమొస్తుంది, మంచి పేరు వస్తుంది, కానీ దీన్ని పాస్టర్ గారు ఏం చేయమంటున్నారు, సువార్త చేయమంటున్నారు. అయితే నెక్స్ట్ ఇంకొక బాబు వచ్చాడు, పాస్టర్ గారు నాకు సాంగ్స్ లో పాడటానికి నాకు ప్రైజ్ వచ్చింది, నీ సాంగ్స్ బాగా పాడుతున్నందుకు నాకు ప్రైజ్ ఇచ్చారు పాస్టర్ గారు అని చెప్పి. నిజమా నాన్న, నువ్వు సాంగ్స్ అంత బాగా పాడతావు అంటే, అవును పాస్టర్ గారు నేను చాలా బాగా పాడతాను, నాకు మంచి గొంతు ఇచ్చింది, నాకు గొంతు ఉంది, నేను చక్కగా పాడతాను అని చెప్పేసి బాబు అంటున్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నాన్న నువ్వు దేవుడి సన్నిధిలో ఎందుకు పాటలు పాడట్లేదు, వచ్చి దేవుని మహిమపరచమ్మా, నీకు చాలా ప్రైజెస్ ఇంకా దేవుడు ఇస్తారంటే, కొండి పాస్టర్ గారు నేను బయట పాడితే సినిమా పాటలు పాడాను అనుకోండి, నాకు కోట్లు కోట్లు డబ్బులు వస్తాయి, నాకు సంఘంలో పాడితే పేరు ఉండదు, ఏముండదు, నేను ఎందుకు పాడాలి పాస్టర్ గారు అని చెప్పేసి బాబు అంటున్నాడు. లేదు నాన్న, నీ స్వరాన్ని దేవుడి కొరకు వాడు. ఎవరి కొరకు వాడమంటున్నారు నాన్న? దేవుని స్తుతించు నాన్న, దేవుని కనపరచు నాన్న, నీ ప్రైజుల కంటే ఇంకెక్కువ ఆశీర్వాదం నీకు దేవుడు ఇస్తాడమ్మా అంటే, ఆశీర్వాదమా, నాకేం అవసరం లేదు, నేను చాలా బాగా చదువుతానని నాకు ప్రైజ్ మనీ ఇచ్చారు. ఏమిచ్చారు? ప్రైజ్ మనీ ఇచ్చారు. ఏమిచ్చారు నాన్న? అవునా నాన్న, నువ్వు బాగా చదువుతావు అంటే, అవును పాస్టర్ గారు నేను చాలా బాగా చదువుతాను పాస్టర్ గారు అంటే, మరి బైబిల్ చదివావా నాన్న అంటే, బైబిల్ చదివితే ఏమొస్తుంది పాస్టర్ గారు, డబ్బులు వస్తాయా, డబ్బులు రావు కదా, బైబిల్ ఎందుకు వేస్ట్ పాస్టర్ గారు. తప్పు నాన్న, దేవుడు వాక్యాన్ని నువ్వు అలాగా అనకూడదు, నువ్వు డబ్బు కొరకు చూసినావు, కానీ దేవునికి నిత్య జీవాన్ని ఇస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు నాన్న అంటే, లేదు పాస్టర్ గారు మీరు అన్ని అలాగే చెప్తారేంటి, నాకేమీ అవసరం లేదు, నాకు డబ్బు చాలు. వెళ్ళిపోయాడు. డబ్బు చాలు అంటున్నాడు. అయితే అనుకోని రీతిగా ఒక రోజు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ప్రోగ్రామ్స్ నిమిత్తము అందరు కలిసి ఒకే బస్సులో ప్రయాణమై వెళ్తున్నారు. బస్సులో వెళ్ళిపోతుంటే ఈ బస్సుకి ఏమైంది తెలుసా? ఏమైందో తెలుసా? వెరీ గుడ్. ఎవరది? You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool. You are my all in all. స్టూడెంట్స్ అందరు వెళ్ళేది వ్యాన్ అనేది ఎక్కడ పడిపోయింది? లోయలో పడిపోయింది. పాస్టర్ గారు తన దగ్గరకు వచ్చారు. ఏమా లోయలో పడిపోయింది అంట కదా, ఎలా ఉన్నావు నాన్న, నీకు బాగుందా అంటే, పాస్టర్ గారు నాకేమీ బాగోలేదు పాస్టర్ గారు అంటే, ఏమైంది నాన్న అంటే, నాకు కాళ్ళు చేతులు విరిగిపోయాయి పాస్టర్ గారు. ఏమైంది? కాళ్ళు చేతులు విరిగిపోయినాయి.
నేను ఇప్పుడు నడవలేనంట, నేను పరిగెట్టలేనంట, నేను గేమ్స్ కూడా ఆడలేనంట పాస్టర్ గారు. బాధపడుతున్నాడా? బాధపడుతున్నాడా? కాళ్ళ చేతులు లేవుగా? బాధపడుతున్నాడు కదమ్మా. పాస్టర్ గారు మిమ్మల్ని ఒకటి అడుగుతారు. నాకు బాధగా ఉంది, నాకు ఇప్పుడు సువార్త చేయాలని ఉంది. ఏం చేయాలని ఉంది? కాళ్ళు చేతులు బాగున్నాయా? కానీ ఏమంటున్నారు ఇప్పుడు? సువార్త నాన్న నువ్వు ప్రార్థన చేసుకో, నీకు దేవుడు నీ కాళ్ళకి శక్తినిస్తాడు. నీ కాళ్ళని లేడి కాళ్ళలాగా దేవుడు చేస్తాడు. ఎవరి కాళ్ళలాగా? ఓకే, పాస్టర్ గారు ఇంకొక బాబు దగ్గరికి వెళ్ళాడు, పాట పాడుతున్నాడు. నాన్న ఏంటమ్మా యాక్సిడెంట్ అయిందంట కదా, నీకు ఇప్పుడు ఎలాగుంది అంటే, పాస్టర్ గారు యాక్సిడెంట్ లో నాకు గొంతుకి బాగా దెబ్బ తగిలింది పాస్టర్ గారు, నేను పాటలు పాడలేనంట, నా గొంతు కూడా గట్టిగా మాట్లాడకూడదంట పాస్టర్ గారు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఏడుస్తున్నాడు. ఏం పోయింది నాన్న? తినికి గొంతు పోయింది. కాదు నాన్న, నీ స్వరాన్ని నువ్వు దేవుడికి ఇచ్చుంటే ఎంత బాగుండేది, దేవుడే ఆ స్వరాన్ని కాపాడుకుంటూ ఉండేవాడు కదా అని అంటే, నిజమే పాస్టర్ గారు, ఇప్పుడు నేను పాటలు పాడలేను, కానీ నాకు ఇప్పుడు ఏం చేయాలని ఉంది? దేవుడు పాటలు పాడాలని ఉంది. నా స్వరం ఉన్నంతసేపు నేను ఎవరికి ఇవ్వలేదు, దేవునికి ఇవ్వలేదు, మనుషులకి ఇచ్చాను, సినిమా పాటలకి ఇచ్చాను, నా దేవుని నేను మహిమపరచలేదు. ఏం జరిగింది? సినిమా పాటలు కాపాడాయా? కాపాడలేదు. అది యేసయ్య గురించి స్తుతించి, యేసయ్యని ధ్యానించి, యేసయ్య పాటలు పాడుతుంటే యేసయ్య ఎలాగైనా కాపాడుకుంటున్నాడు. సారీ పాస్టర్ గారు, నేను పలకరించడానికి వచ్చాను, మీతో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పలకరించడానికి వచ్చాను. ఎక్కడున్నావు నాన్న నువ్వు? ఏమైంది నాన్న? ఏమైంది? తనకి కళ్ళు పోయాయి. ఏమైంది నాన్న? ఏమైంది నాన్న నీకు? కళ్ళేంటి? ఏమైందంటే పాస్టర్ గారు, నేను లోయలో పడిపోయినప్పుడు నా కళ్ళల్లోకి బలంగా రాడ్లు గుచ్చుకుపోయాయి పాస్టర్ గారు, నేను చూడలేను. ఇప్పుడు నేను ఒకరు లేని నడవలేను, ఒకరు లేని ప్రయాణం చేయలేను, నా భోజనం కూడా నేను చేయలేను పాస్టర్ గారు, నా కళ్ళు పోయాయి పాస్టర్ గారు. ఏమైందమ్మా? కానీ పాస్టర్ గారు మీరు చెప్పిన మాట నేను వినలేదు. నాకు ఇప్పుడు ఏం చదవాలని ఉంది తెలుసా? పాడాలనుకున్న సేపు పాటలు పాడలా, అవునా? తర్వాత ఏమైంది? సువార్త చేయాలని ఉంది. కానీ దేవుడు అన్ని చూస్తాడా? కాళ్ళు చేతులు ఏమీ లేకపోయినా దేవుని పని చేసే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు.